గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలన్న ఏపీ లేఖని తెలంగాణ విభేదించింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్. లేఖలో పేర్కొన్న అంశాలన్నీ కూడా నిజాలు కావని స్పష్టం చేసింది తెలంగాణ. ఇదే క్రమంలో తెలంగాణ నీటిపారుదల శాఖ కేంద్ర జలశక్తి లేఖ రాసింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వల్ల పోలవరానికి సమస్య వస్తుందని, జలసంఘం అనుమతులు ఇవ్వొద్దని చెప్పడం సరికాదని అన్నారు. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ ఆందోళన మాత్రమేనని లేఖలో తెలిపారు. ఒక రాష్ట్రం ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని లేఖ రాశాక మరో రాష్ట్రం ఏడాదిలోగా స్పందించాల్సి ఉంటుంది. లేకపోతే దానిపై కేంద్రమే ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఏడాది గడువుకు చివరి రోజున అంటే ఈ నెల 6వ తారీఖున తెలంగాణ లేఖ రాసింది. 2020 అక్టోబర్ 6న అప్పటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో గోదావరి బేసిన్లోని నీటి పంపకానికి సంబంధించి ట్రైబ్యునల్ ఏర్పాటుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు అంగీకరించారు. ప్రతిపాదనలు పంపాలని కేంద్ర మంత్రి కోరగా అంగీకరించాయి. అయితే ఆ తర్వాత ప్రతిపాదన ముందుకు కదల్లేదు. 2023 నవంబర్ 6న ట్రైబ్యునల్ ఏర్పాటును ప్రతిపాదిస్తూ ఏపీ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. తెలంగాణ చట్టానికి విరుద్ధంగా నీటి లభ్యత లేకుండా 7 ప్రాజెక్టుల నిర్మాణంలో ముందుకు వెళ్తోందని, వీటిని అనుమతిస్తే గనుక పోలవరానికి సమస్య అవుతుందని, వాటిని అనుమతించవద్దని కోరినా కూడా జలశక్తి, జలసంఘం, గోదావరి బోర్డులు అనుమతులు ఇస్తున్నాయని ఏపీ ఆ లేఖలో పేర్కొన్నట్లుగా తెలంగాణ చెబుతోంది. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదని విన్నవించింది తెలంగాణ. ఈ ఏడాది జూలై 24న గోదావరి బేసిన్లోని భాగస్వామ్య రాష్ట్రాలైన తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశాలకు కేంద్ర జలశక్తి శాఖ ఏపీ రాసిన లేఖను పంపి అభిప్రాయాలను కోరింది. గోదావరిలో 75% లభ్యతకు మించి ఉన్న నీటిని వినియోగించుకోవటానికి తెలుగు రాష్ట్రాలు విచ్చలవిడిగా ప్రాజెక్టులు చేపట్టేసి ఆ తర్వాత హక్కును కోరుతున్నాయని, దీనిని కట్టడి చేయాలని ఛత్తీస్గఢ్ లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్కు అనుగుణంగా పనులు జరగటం లేదని, 1978లో గోదావరి ట్రైబ్యునల్కు సమర్పించిన డిపిఆర్కు, 2009లో జలసంఘం ఆమోదించిన డిపిఆర్కు జరుగుతున్న పనులకు చాలా తేడా ఉందని పేర్కొంటూ ఒడిశా ఒక లేఖను రాసింది. ఇక ఇదే క్రమంలో తెలంగాణ కూడా తన అభిప్రాయాన్ని చెప్తూ లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ చెప్పిన 7 ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కట్టించినవేనని, పునరాకృతి ద్వారా వీటిని ముందుకు తీసుకువెళ్తున్నామని, కొత్తవి కాదని, కేంద్రం జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్లో కూడా ఈ ప్రాజెక్టులు ఉన్నాయని తెలంగాణ తెలిపింది. ఈ 7 ప్రాజెక్టులు హైడ్రాలజీని సిడబ్ల్యూసి ఆమోదించిందని, వీటి వల్ల పోలవరానికి ఎటువంటి నీటి సమస్య కూడా రాదని, ఏపీ లేఖలో పేర్కొన్న అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కావని చెప్పింది. ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ ఏపీ పేర్కొన్న అంశాలతో విభేదించింది తెలంగాణ.